ఈ పేరు వినగానే భక్తి గుర్తొస్తోంది. కోట్లాది మంది ప్రజలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే పవిత్ర క్షేత్రం ఇది. కానీ ఈ దేవాలయం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో చాలా మందికి తెలియని ఒక అద్భుత విశేషం ఉంది. అదేమిటంటే శ్రీవారి విగ్రహం కిందుగా ఒక పవిత్ర నది ప్రవహిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదిని విరజా నది అని అంటారు. వైకుంఠంలో ప్రవహించే ఈ దివ్య జలధార తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ శ్రీవారి పాదాలను తాకుతుందని భక్తుల నమ్మకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ప్రతి రాయి, ప్రతి తీర్థం, ప్రతి సంప్రదాయం వెనుక ఒక ఆధ్యాత్మిక కథ ఉంది. వైష్ణవ సంప్రదాయంలో విరజా నదికి చాలా ప్రత్యేకత స్థానం ఉంది. ఈ నది మలిన రహితమైంది, పాపాలను తొలగించేదిగా భక్తులు నమ్ముతారు. విరజ అనే పదానికి అర్థం కూడా అదే. రజోగుణం లేనిది, కోపం, కామం, లోపం వంటి భౌతిక బంధనాలకు అతీతమైన పవిత్రత్వానికి ప్రతీక. అందుకే ఈ నదిని దివ్యమైందిగా భావిస్తారు. తిరుమల ఆలయంలో బొమ్మల బావి అనే ఒక పురాతన బావి ఉంది. ఈ బావి గురించి చాలా మందికి తెలియదు. ఆలయ విశ్వాసాల ప్రకారం ఈ బావిలోకి వచ్చే నీరు సాధారణ నీరు కాదట. అది శ్రీవారి పాదాల కింద నుంచి ప్రవహించే విరజా నది జలమని చెబుతారు. అంతేకాదు ఈ జలాలు తర్వాత శ్రీవారి పుష్కరిణిలోకి కలుస్తాయని కూడా విశ్వసిస్తారు. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఎందుకంటే ఆ నీటిని పవిత్ర తీర్థంగా భావిస్తారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తిరుమలలో శ్రీవారి ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉన్న నిర్మాణాల్లో పురాతన కాలం నుంచి రహస్య జల మార్గాలు ఉన్నాయని కొంతమంది చరిత్రకారులు అంటున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా శాస్త్రీయంగా నిరూపించబడిన విషయాలు కావని మరికొంతమంది చెబుతున్నారు. కానీ భక్తుల విశ్వాసంలో మాత్రం ఇవి చాలా గొప్ప స్థానం సంపాదించాయి. పురాణాల ప్రకారం ఈ పవిత్ర జలాలను స్మరించిన పుణ్యం కలుగుతుందని చెబుతారు. అందుకే చాలా మంది భక్తులు తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి పాదాలను తాకిన ఆ జలధార మమ్మల్ని పవిత్రం చేయాలి అని ప్రార్థిస్తారు. తిరుమలలో ఆకాశగంగా, పాప వినాశనం, చక్ర తీర్థం, జపాల తీర్థం లాంటి ఎన్నో పవిత్ర తీర్థాలున్నాయి. కానీ శ్రీవారి పాదాల కింద ప్రవహిస్తోందని చెప్పబడే ఈ విరజా నది కథ మాత్రం భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. అందుకే తిరుమల అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ప్రతి అడుగులోనూ ఒక రహస్యం దాగి ఉన్న క్షేత్రం. తిరుమల ఈ పేరు వినగానే భక్తి గుర్తొస్తోంది. కోట్లాది మంది ప్రజలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే పవిత్ర క్షేత్రం ఇది. కానీ ఈ దేవాలయం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో చాలా మందికి తెలియని ఒక అద్భుత విశేషం ఉంది. అదేమిటంటే శ్రీవారి విగ్రహం కిందుగా ఒక పవిత్ర నది ప్రవహిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదిని విరజా నది అని అంటారు. వైకుంఠంలో ప్రవహించే ఈ దివ్య జలధార తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ శ్రీవారి పాదాలను తాకుతుందని భక్తుల నమ్మకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ప్రతి రాయి, ప్రతి తీర్థం, ప్రతి సంప్రదాయం వెనుక ఒక ఆధ్యాత్మిక కథ ఉంది. వైష్ణవ సంప్రదాయంలో విరజా నదికి చాలా ప్రత్యేకత స్థానం ఉంది. ఈ నది మలిన రహితమైంది, పాపాలను తొలగించేదిగా భక్తులు నమ్ముతారు. విరజ అనే పదానికి అర్థం కూడా అదే. రజోగుణం లేనిది, కోపం, కామం, లోపం వంటి భౌతిక బంధనాలకు అతీతమైన పవిత్రత్వానికి ప్రతీక. అందుకే ఈ నదిని దివ్యమైందిగా భావిస్తారు. తిరుమల ఆలయంలో బొమ్మల బావి అనే ఒక పురాతన బావి ఉంది. ఈ బావి గురించి చాలా మందికి తెలియదు. ఆలయ విశ్వాసాల ప్రకారం ఈ బావిలోకి వచ్చే నీరు సాధారణ నీరు కాదట. అది శ్రీవారి పాదాల కింద నుంచి ప్రవహించే విరజా నది జలమని చెబుతారు. అంతేకాదు ఈ జలాలు తర్వాత శ్రీవారి పుష్కరిణిలోకి కలుస్తాయని కూడా విశ్వసిస్తారు. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఎందుకంటే ఆ నీటిని పవిత్ర తీర్థంగా భావిస్తారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తిరుమలలో శ్రీవారి ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉన్న నిర్మాణాల్లో పురాతన కాలం నుంచి రహస్య జల మార్గాలు ఉన్నాయని కొంతమంది చరిత్రకారులు అంటున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా శాస్త్రీయంగా నిరూపించబడిన విషయాలు కావని మరికొంతమంది చెబుతున్నారు. కానీ భక్తుల విశ్వాసంలో మాత్రం ఇవి చాలా గొప్ప స్థానం సంపాదించాయి. పురాణాల ప్రకారం ఈ పవిత్ర జలాలను స్మరించిన పుణ్యం కలుగుతుందని చెబుతారు. అందుకే చాలా మంది భక్తులు తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి పాదాలను తాకిన ఆ జలధార మమ్మల్ని పవిత్రం చేయాలి అని ప్రార్థిస్తారు. తిరుమలలో ఆకాశగంగా, పాప వినాశనం, చక్ర తీర్థం, జపాల తీర్థం లాంటి ఎన్నో పవిత్ర తీర్థాలున్నాయి. కానీ శ్రీవారి పాదాల కింద ప్రవహిస్తోందని చెప్పబడే ఈ విరజా నది కథ మాత్రం భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. అందుకే తిరుమల అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ప్రతి అడుగులోనూ ఒక రహస్యం దాగి ఉన్న క్షేత్రం. తిరుమల
ఈ పేరు వినగానే భక్తి గుర్తొస్తోంది. కోట్లాది మంది ప్రజలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే పవిత్ర క్షేత్రం ఇది. కానీ ఈ దేవాలయం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో చాలా మందికి తెలియని ఒక అద్భుత విశేషం ఉంది. అదేమిటంటే శ్రీవారి విగ్రహం కిందుగా ఒక పవిత్ర నది ప్రవహిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదిని విరజా నది అని అంటారు. వైకుంఠంలో ప్రవహించే ఈ దివ్య జలధార తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ శ్రీవారి పాదాలను తాకుతుందని భక్తుల నమ్మకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ప్రతి రాయి, ప్రతి తీర్థం, ప్రతి సంప్రదాయం వెనుక ఒక ఆధ్యాత్మిక కథ ఉంది. వైష్ణవ సంప్రదాయంలో విరజా నదికి చాలా ప్రత్యేకత స్థానం ఉంది. ఈ నది మలిన రహితమైంది, పాపాలను తొలగించేదిగా భక్తులు నమ్ముతారు. విరజ అనే పదానికి అర్థం కూడా అదే. రజోగుణం లేనిది, కోపం, కామం, లోపం వంటి భౌతిక బంధనాలకు అతీతమైన పవిత్రత్వానికి ప్రతీక. అందుకే ఈ నదిని దివ్యమైందిగా భావిస్తారు. తిరుమల ఆలయంలో బొమ్మల బావి అనే ఒక పురాతన బావి ఉంది. ఈ బావి గురించి చాలా మందికి తెలియదు. ఆలయ విశ్వాసాల ప్రకారం ఈ బావిలోకి వచ్చే నీరు సాధారణ నీరు కాదట. అది శ్రీవారి పాదాల కింద నుంచి ప్రవహించే విరజా నది జలం అని చెబుతారు. అంతేకాదు ఈ జలాలు తర్వాత శ్రీవారి పుష్కరిణిలోకి కలుస్తాయని కూడా విశ్వసిస్తారు. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఎందుకంటే ఆ నీటిని పవిత్ర తీర్థంగా భావిస్తారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తిరుమలలో శ్రీవారి ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉన్న నిర్మాణాల్లో పురాతన కాలం నుంచి రహస్య జల మార్గాలు ఉన్నాయని కొంతమంది చరిత్రకారులు అంటున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా శాస్త్రీయంగా నిరూపించబడిన విషయాలు కావని మరికొంతమంది చెబుతున్నారు. కానీ భక్తుల విశ్వాసంలో మాత్రం ఇవి చాలా గొప్ప స్థానం సంపాదించాయి. పురాణాల ప్రకారం ఈ పవిత్ర జలాలను స్మరించిన పుణ్యం కలుగుతుందని చెబుతారు. అందుకే చాలా మంది భక్తులు తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి పాదాలను తాకిన ఆ జలధార మమ్మల్ని పవిత్రం చేయాలి అని ప్రార్థిస్తారు. తిరుమలలో ఆకాశగంగా, పాప వినాశనం, చక్ర తీర్థం, జపాల తీర్థం లాంటి ఎన్నో పవిత్ర తీర్థాలున్నాయి. కానీ శ్రీవారి పాదాల కింద ప్రవహిస్తోందని చెప్పబడే ఈ విరజా నది కథ మాత్రం భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. అందుకే తిరుమల అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ప్రతి అడుగులోనూ ఒక రహస్యం దాగి ఉన్న క్షేత్రం.